రైట్. సో నెక్స్ట్ మనము ఇదే వ్యవసాయ రంగంలో మాట్లాడాల్సినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఆ తర్వాతనే డైరెక్ట్లీ వి విల్ బి షిఫ్టింగ్ టు ద సెక్టార్ దట్ ఈస్ ఇండస్ట్రీ సెక్టార్ అన్నటువంటి అంశంలోకి కూడా మనం ఎంటర్ అయిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ సర్టెన్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టార్. వ్యవసాయం మరియు వృద్ధి రేట్లు ఇటీవల కాలంలో వ్యవసాయ వృద్ధి రేట్లు, అగ్రికల్చర్ గ్రోత్ ట్రెండ్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. So today if you look at agriculture is growing at somewhere around 3.5% growth. వ్యవసాయం అన్నది 3.5% వృద్ధితో ముందుకెళ్తుందమ్మా, 3.5%. బట్ లాస్ట్ కంపారిజన్స్ చూసుకుంటే 2017-18 ఇట్ వాస్ 6.6%. 2017-18లో ఇట్ వాస్ 6.6%. 2018-19 ఇట్ వాస్ 2.1%. 2019-20 5.5%. ఇక్కడ గ్రోత్ కనిపించింది. 2019-20 వీ కెన్ విట్నెస్ ద గ్రోత్. 2021లో 3.3%, 3.3% అన్నాం. 22-23లో 21-22లో ఇట్ వాస్ 3.0%, 3%. 22-23 it is 3.5%. So they are the growth trends in Indian agriculture sector in the recent times. ఇది ఇంపార్టెంట్ టేబుల్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామ్స్. ఓకే, ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా. ఐఏడిపి, ఐఏఏపి, గ్రీన్ రెవల్యూషన్ ఆల్రెడీ మాట్లాడినాం కదా. ఐ థింక్ మీరు రాలేదు. ఓకే ఫైన్. సో గ్రీన్ రెవల్యూషన్ యొక్క సక్సెస్ని మనం చూస్తే జిఎస్ బాలియా అండ్ జీ సింగ్ ఏమన్నారంటే 1983 to 1993 పీరియడ్, 1983 to 1993 పీరియడ్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెచ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఫలితాలు వచ్చే సమయంగా ఆ టైం పీరియడ్ని చెప్పడం జరిగిందమ్మా. దట్ ఈస్ ద 1983 to 1993 టైం పీరియడ్ని వారు మెచ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా పేర్కొన్నారు. అండ్ వ్యవసాయ రంగంలో ఎన్ని సమస్యలు ఉండేవి అంటే, రైస్ ప్రొడక్షన్ అట్ ద టైమ్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 1960-61, ఓన్లీ 35 million tons ఉంటే 2020 వచ్చేసరికి ఇట్ హాస్ ఎంటర్డ్ ఇన్ టు 118.87 million tons. అదే వీట్ చూసుకుంటే ఇట్ వాస్ 11 million tons అట్ ద టైమ్, ఇట్ హాస్ ఎంటర్డ్ ఇన్ టు 107.86 million tons. 107.6 million టన్నుల గోధుమ ఉత్పత్తి అన్నది మనం నమోదు చేసుకున్నాం. 107.86 million tons. సో ఇట్ ఈస్ స్లైట్లీ షోయింగ్, నాట్ స్లైట్లీ, ఇన్ఫ్యాక్ట్ గ్రేటర్ డెవలప్మెంట్ అనేది మనకు చూపిస్తుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. చూడండి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. తర్వాత పిఎం కిసాన్ గురించి తర్వాత మాట్లాడతాం. స్కీమ్స్లో మనం కిసాన్ తీసుకొస్తాం, ఫసల్ బీమా యోజన తీసుకొద్దాం. అట్ ద సేమ్ టైం కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ గురించి కూడా అక్కడనే మాట్లాడుకుందాం. రైట్. సో ఇది సర్వే నుంచి తీసుకున్నటువంటి అబ్స్ట్రాక్ట్ అమ్మ, ఇదంతా కూడా అదే సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా అక్కడే మాట్లాడదాం, స్కీమ్స్లో మాట్లాడదాం. వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక పిక్చర్ మొత్తం ఈ డయాగ్రామ్లో ఇచ్చే ప్రయత్నం మనం చేసుకున్నాం. చూడండి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ హాస్ బీన్ బయోన్డ్ ఓవర్ ద పాస్ట్ సెవరల్ ఇయర్స్. అంటే ఇదంతా కూడా ప్రభుత్వాన్ని పొగిడేటటువంటి స్టేట్మెంట్, అది అంతే, మనకు అవసరం లేదు. విచ్ ఇస్ ఆన్ అకౌంట్ ద మెజర్ టేకన్ బై ద గవర్నమెంట్ అండ్ టు ఆగ్మెంట్ క్రాప్ అండ్ లైఫ్ స్టాక్ ప్రొడక్టివిటీ, ఎన్ష్యూర్ సర్టెనిటీ ఆఫ్ రిటర్న్స్ టు ద ఫార్మర్స్. ఇదంతా కూడా నాట్ వెరీ ఇంపార్టెంట్. కానీ సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మా, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు 9.3%. ఈ పాయింట్ రాయాలందరూ. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేటు పెట్టుబడి, వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడి 9.3%గా ఉంది నాన్న. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ ఈస్ అట్ 9.3%. 9.3%. నెక్స్ట్, ఎంఎస్పి ఫర్ ఆల్ ద మ్యాండేటెడ్ క్రాప్స్. అన్ని ముఖ్యమైన పంటలకు ఎంఎస్పి 1.5 times ఇస్తున్నారని చెప్పిందమ్మా ఈ డయాగ్రామ్. ఎంఎస్పి ఈస్ బీయింగ్ ఫిక్స్డ్ 1.5 times. అంటే 50% హైక్తో మనం ఎంఎస్పి ఇస్తున్నాం. ఆన్ వాట్ ఫార్ములా? వెరీ గుడ్, 1.5 times in A2 plus FL ఫార్ములా.
A2+FL ఆధారంగా మనము 1.5 టైమ్స్ అన్నది మనము కనీస మద్దతు ధర కల్పిస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ టు ద అగ్రికల్చర్. వ్యవసాయ రంగానికి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే ఇక్కడ మనకు వచ్చేది బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగంలో వచ్చేటటువంటి రుణాలు. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ టు ద అగ్రికల్చర్ సెక్టార్ కంటిన్యూ టు గ్రో టు 18.6 lakh crore ఇన్ 2021-22. 18.6 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందమ్మా. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ హ్యావ్ ఇంక్రీజ్డ్ టు 18.6 lakh crore. ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా saw a sustained increase and stood at 315.7 million tons. ఆహార ధాన్యాల ఉత్పత్తి 315.7 మిలియన్ టన్నులుగా నమోదైందమ్మా. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ 315.7 మిలియన్ టన్స్. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ టు అబౌట్ 81.4 crore బెనిఫిషరీస్. 81.4 కోట్ల మందికి ఉచితంగా మనం ఆహారం కల్పిస్తూ ఉన్నాము అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. జాతీయ ఆహార భద్రతా చట్టము 2013 అని చెప్తాం. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా 81.4 కోట్ల మంది లబ్ధిదారులకు మనము ఉచిత ఆహార పదార్థాలను కల్పిస్తూ ఉన్నాం. ఓకే, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అని చెప్తాం. ఇన్ ఇండియా సచ్ అ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఆర్ యాక్ట్ ఈజ్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం ఎప్పుడు వచ్చిందనంటే 2013. దిస్ యాక్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు ద ఇంప్లిమెంటేషన్. 2013 నుండి ఈ చట్టాన్ని మనం తీసుకొని రావడం జరిగింది. బేసికల్గా FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రొక్యూరింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఎస్ ఆర్ నో? దేశంలో ఆహార ధాన్యాలను నిల్వ ఉంచేది ఎవరమ్మా? FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడనే ఈ స్టాక్ని మనం బఫర్ స్టాక్ అనుకున్నాం. ముఖ్యమైన పంటలకు మనము స్టేపుల్ క్రాప్స్ అని చదువుకున్నాం. ద ఇంపార్టెంట్ క్రాప్స్ ఇన్ ద కంట్రీ ఆర్ నోన్ యాజ్ ద స్టేపుల్ క్రాప్స్. స్టేపుల్ క్రాప్స్ అంటే ఏవి? రైస్ అండ్ వీట్ ఆర్ ద స్టేపుల్ క్రాప్స్. ఇదే FCI ద్వారా మనము పండించినటువంటి పంటని, ప్రొక్యూర్ చేసినటువంటి పంటని సబ్సిడైజ్డ్ ప్రైజెస్లో, రాయితీ ధరల్లో, సబ్సిడైజ్డ్ ప్రైజెస్లో మనము ప్రజలకు పంపిణీ చేస్తాం. ఓకే, వి విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ టు ద పబ్లిక్ సబ్సిడైజ్డ్ ప్రైజెస్లో త్రూ PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. త్రూ ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఇవన్నీ మనం స్కీమ్స్లో మాట్లాడతాం. ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. మా అంటాం, మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అని చదువుకుంటాం. మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్. జననీ సేవ, PDS అనగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. మా అనగా మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ అండ్ జననీ సేవ. వీటితో పాటుగా PDS, రేషన్ షాప్స్ అని వినే ఉంటారు. రేషన్ షాప్ల ద్వారా వచ్చేటటువంటి ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నదో ఆహార భద్రతా చట్టం కిందనే కదా. దిస్ ఈస్ గివెన్ అకార్డింగ్ టు ద ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ICDS అంటే అంగన్వాడీస్ అంటాం. అంగన్వాడీస్ ఇన్ ఇండియా. మా మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ మనం మాట్లాడతాం. ఇట్ ఈస్ ఫర్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్. ఓకే, పాలిచ్చే తల్లులకు ఆ పథకాన్ని మనం తీసుకొని రావడం జరిగింది. రైట్. నెక్స్ట్, about 11.3 crore farmers were converted under the scheme in its April-July report payment cycle. ఓకే, అంటే MSP గురించి మాట్లాడుతుంది ఈ స్టేట్మెంట్. 13,681 crore, 13,681 కోట్ల రూపాయలు శాంక్షన్డ్ ఫర్ పోస్ట్ హార్వెస్ట్ సపోర్ట్ అండ్ కమ్యూనిటీ ఫార్మ్స్ అండర్ ద స్పెషల్ ఫండ్
దట్ ఈస్ కాల్డ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. దాని ద్వారా 13,681 కోట్ల రూపాయలని మనం మంజూరు చేయడం జరిగింది. ఓకే, ఆన్లైన్లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించుటకు ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మనం తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ఈనామ్. ఈనామ్ అంటే ఏంటన్నా? ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఓకే, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనేటటువంటి పథకం ద్వారా మనము we have brought this particular initiative also. Organic farming is being promoted through FPO. FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. గుర్తుందా? కాంట్రాక్ట్ ఫార్మింగ్, FPOs, ప్రైవేట్ అగ్రికల్చర్. ఓకే, FPO ద్వారా అండర్ ద పరంపరాగత్ కృషి వికాస్ యోజన. ఐ థింక్ ఇది కూడా మీకు ఉండే ఉంటుంది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే పథకం ద్వారా మనం సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాము. ఇండియా స్టాండ్స్ అట్ ద ఫోర్ ఫ్రంట్ టు ప్రమోట్ ద మిల్లెట్స్ త్రూ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఏ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించినాం? 2023 is declared as the International Year of Millets. ఎవరు డిక్లేర్ చేసినారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. UNGA డిక్లేర్ చేస్తుంది, అప్రూవ్డ్ బై FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే, మిల్లెట్స్ని ప్రోత్సహించడానికి వీఆర్ బేసికలీ హ్యావింగ్ సెవెరల్ ఇనిషియేటివ్స్. ఇండియా ఈజ్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పింది. ఓకే, మిల్లెట్ల ఇది మాట్లాడినా మనం మాట్లాడలేదు. ఓకే, సో టు ప్రమోట్ ద మిల్లెట్స్ని మనము కోర్స్ గ్రెయిన్స్ అని కూడా అంటామమ్మా. మిల్లెట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద కోర్స్ గ్రెయిన్స్. మిల్లెట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద కోర్స్ గ్రెయిన్స్ అని కూడా చెప్పుకుంటాం. మిల్లెట్ యొక్క ఉత్పత్తి దేశంలో మనము సింధు నాగరికత కాలం నుండే చూడవచ్చు. ద మిల్లెట్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఈస్ విట్నెస్డ్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, మిల్లెట్ ప్రొడక్షన్ క్యాన్ బి విట్నెస్డ్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, దీనికి సంబంధించినటువంటి వ్యవసాయం, ఓకే, లైక్ నాట్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఇంపార్టెంట్, నాకు ఇంపార్టెంట్ కాదు. మీకు జాగ్రఫీ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, బట్ ఎకనామీ పర్స్పెక్టివ్లో ఇది ఇంపార్టెంట్ కాదు. ఇది ఒక ఖరీఫ్ క్రాప్ అంటామమ్మా. మిల్లెట్స్ అన్నది దేశంలో ఒక ఖరీఫ్ పంటగా మనం చెప్తాము. 27 డిగ్రీ టు 32 డిగ్రీ సెల్సియస్ మధ్యలో టెంపరేచర్ ఉంటే మిల్లెట్స్కి అది మంచిది. ప్రపంచవ్యాప్తంగా 20% మిల్లెట్ల ఉత్పత్తి ఇండియాలో జరుగుతుందమ్మా. 20% of the global millet production happens alone in India. 80% of the Asia's production happen in India. 80% ఆసియా ఖండంలో 80% of the millet production does take place in India. India is the largest millet producer in the world. ప్రపంచవ్యాప్తంగా ఇండియా is the largest millet producer in the world. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నటువంటి దేశం ఏంటంటే ఇండియా. ఇండియాలో ముఖ్యమైన మిల్లెట్స్ ఏంటంటే కామన్గా కనిపించేవి రాగి, జోవర్, సామా, బాజ్రా, వరిగా. They're all the common millets in India. Okay. Top millet producing states India lo entava Rajasthan. Which is the largest producer of millets in India? Rajasthan. Worldwide largest producer evaru? India. Okay. Karnataka, Maharashtra, Madhya Pradesh, UP kuda they are good. They are the leading states in terms of millet production. Okay. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన పథకాలు, that is to promote the millets. INS-IMP, very important ma. Initiative for Nutritional Security through Intensive Millet Promotion. INS-IMP, Initiative for Nutritional Security through Intensive Millet Promotion. Initiative for Nutritional Security through Intensive Millets Promotion. Second, India's wealth, millets for health.
అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం. ఇండియాస్ వెల్త్ మిల్లెట్స్ ఫర్ హెల్త్. ఇండియాస్ వెల్త్ మిల్లెట్స్ ఫర్ హెల్త్. ఓకే, నెక్స్ట్ మిల్లెట్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని మనం తీసుకొచ్చాం. మిల్లెట్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. మిల్లెట్కి సంబంధించి ఎవరైనా కూడా కంపెనీలు ముందుకు వస్తే స్టార్టప్ కంపెనీస్, వారిని కూడా ప్రోత్సహించడానికి మిల్లెట్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని వీ హ్యావ్ బ్రాట్ ఇన్ ఇండియా. హైక్డ్ ద ఎంఎస్పి ఫర్ మిల్లెట్స్. మిల్లెట్లకు ఇచ్చేటటువంటి కనీస మద్దతు ధరని కూడా మనం పెంచడం జరిగింది. మిల్లెట్లను అగ్రికల్చర్ మినిస్ట్రీ న్యూట్రీసెరల్స్గా డిక్లేర్ చేసిందమ్మా 2018లో. ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ హ్యావ్ డిక్లేర్డ్ మిల్లెట్స్ యాజ్ ద న్యూట్రీసెరల్స్. సో ఇవన్నీ కూడా మీ జాగ్రఫీ లింక్డ్లో నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ అస్, కానీ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ అని డిక్లేర్ చేసుకున్నాం మనం. 2018 is seen declared as the International Year of Millets. ఓకే, మేజర్ ఫుడ్ క్రాప్స్ ఇన్ ఇండియా. ఇది కూడా ప్యూర్లీ అది మనకు స్టాటిస్టికల్ బేస్లో ఉంటుంది. అంటే వ్యవసాయం, రైస్, వీట్, బాజ్రా ఇటువంటి పంటలు ఎక్కువ ఎక్కడ పండుతాయి, విచ్ స్టేట్ ఈస్ గ్రోయింగ్ మోర్ ఆఫ్ దీస్ క్రాప్స్. ఓకే, ఎంత మనం రీసెంట్ టైమ్స్లో ఎంత ఉత్పత్తి చేసుకుని అన్నీ కూడా ఫ్యాక్చువల్ బేస్డ్గా మనం మాట్లాడుకుందాము. వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్. కానీ దీని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడాల్సినటువంటి ఇంకొక టాపిక్ ఏంటి అని అంటే దట్ ఈస్ ఇండస్ట్రియల్ సెక్టార్లోకి వెళ్ళిపోతాం. ఓకే.